సముద్రగుప్తుడు. ఇంతకుముందు మనం క్లాస్లో చెప్పుకున్నప్పుడు ఈ ఎరాన్ శాసనము ఆయనను అజేయుడు అని చెప్పింది అనుకున్నాం మనం. ఇన్వెన్సిబుల్, యుద్ధంలో ఈనాడు ఓటమిని ఎరుగనివాడు. ఆయన ఏ ఏ ప్రాంతాలు జయించాడో మనం చెప్పుకున్నాం. దీనిని గమనించినటువంటి విన్సెంట్ స్మిత్ అనే చరిత్రకారుడు సముద్రగుప్తుడిని నెపోలియన్తో పోల్చాడు. ఈ వాజ్ ది ఇండియన్ నెపోలియన్, నెపోలియన్ ఆఫ్ ఇండియా అని వర్ణించాడు. కానీ సముద్రగుప్తుడిని నెపోలియన్ ఆఫ్ ఇండియా అని ఎవరన్నారు అంటే మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది విన్సెంట్ స్మిత్ అనే చరిత్రకారుడు. ఇక సముద్రగుప్తుడి తర్వాత ఏం జరిగిందనే దాన్ని ఇప్పుడు ఈ క్లాస్లో చెప్పుకోబోతున్నాం. సముద్రగుప్తుడి తర్వాత ఆయన పెద్ద కుమారుడు రామగుప్తుడు అనే అతను రాజయ్యాడు. రామగుప్తుడు. ఈ రామగుప్తుడు యొక్క కొన్ని నాణెములు మనకి మాడవాలో లభించినాయి కాబట్టి ఈయన ఉన్నాడు అనే విషయం మనం నమ్మొచ్చు. అయితే ఈ రామగుప్తుడు ఈ బికేమ్ ఇన్ఫేమస్. కారణం ఏంటంటే ఆ కాలం నాటికి శకులు ఇంకా బలంగానే ఉన్నారు. గుజరాత్ ఈ ప్రాంతాల్లో శకులు దండయాత్ర చేశారు. ఇతన్ని ఓడించారు. ఓడించి ఇతని భార్య ద్రౌపదేవిని బంధించి తమతో పాటు తీసుకుపోవడం ప్రారంభించారు. మరి ఏ రాజైనా సరే దీన్ని సహించలేడు. కానీ రామగుప్తుడేమో మినకుండిపోయాడు, భయపడిపోయాడు. ఆ రామగుప్తుని సోదరుడే అంటే సముద్రగుప్తుని యొక్క రెండవ కుమారుడు రెండవ చంద్రగుప్తుడు. ఈ రెండవ చంద్రగుప్తుడికి ఆవేశం వచ్చింది. ఇది ఒక దారుణమైనటువంటి అవమానంగా భావించాడు ఆయన. అందులో స్త్రీ వేషం వేసుకున్నాడు. ద్రౌపదేవి గారితో పాటుగా ఆయన కూడా బయలుదేరి ఆ స్త్రీ వేషంలో తిరిగి మళ్ళీ శిబిరాల్లో ప్రవేశించాడు. సమయం చూసి తిరుగుబాట్లు తీశాడు. దాంతో శకరాజు ఓడిపోయి పారిపోయాడు. తద్వారా ద్రౌపదేవిని రక్షించాడు. రామగుప్తుడికి విలువ పోయింది. అతన్ని తొలగించి రెండవ చంద్రగుప్తుడు రాజయ్యాడు. రెండవ చంద్రగుప్తుడు రాజై ద్రౌపదేవిని తాను తిరిగి మళ్ళీ వివాహం చేసుకున్నాడు. ఈ కథ మనకి రకరకాల సోర్సెస్ నుంచి తెలుస్తోంది. మనకి దేవి చంద్రగుప్తం అనే పుస్తకం ఉంది. దేవి చంద్రగుప్తం, ద్రౌపదేవి చంద్రగుప్తుడు. విశాఖ దత్తుడు రచించాడు. ఇంతకుముందు ముద్రా రాక్షసాన్ని ఎవరు రచించారో ఆ విశాఖ దత్తుడే దేవి చంద్రగుప్తం అనే పుస్తకం కూడా రాశాడు. ఈ రెండు కూడా నాటకాలు, బాగా గుర్తుపెట్టుకోండి, సంస్కృత భాషలో నాటకాలు. అదేవిధంగా దీంతో పాటుగా కౌముది మహోత్సవం పుస్తకం పేరు. కౌముది మహోత్సవం వజ్జీవక అనేది రాశాడు. నాట్య దర్పణ్ రామచంద్ర అనేది రచించాడు. అభినవ భారత అభినవ గుప్త అనేది రచించాడు. కావ్య మీమాంస రాజశేఖర, ఇది చాలా మంచి పుస్తకం, గుర్తుపెట్టుకోండి. ఇంకా ముఖ్యంగా బాణుడు, బాణ మహాకవి హర్షచరిత్ర గ్రంథంలో కూడా ఈ విషయాన్ని రాశాడు. రెండవ చంద్రగుప్తుడు స్త్రీ వేషం వేసుకుని ఒక శకరాజుని ఓడించాడని రాశాడు. ఏది ఏమైనా మరి మాళ్వాలో రామగుప్తుని యొక్క నాణ్యాలు లభించాయి కాబట్టి ఆయన ఉన్నాడని, ఓడిపోయాడని, బలహీనుడని, అసమర్థుడని మనకు తెలుస్తోంది. ఇక రెండవ చంద్రగుప్తుడు రాజు కావడం మనం చూస్తాం. ఈ రెండవ చంద్రగుప్తుడే గుప్త వంశంలోని సుప్రసిద్ధుడు. కనుక గుప్త వంశంలోని సుప్రసిద్ధుడు ఎవరు? హూ ద ఫేమస్ కింగ్ ఆఫ్ ది గుప్తా డైనాసిటీ? ఇఫ్ దేర్ ఇస్ ఎ క్వశ్చన్ లైక్ దట్, ది ఆన్సర్ షుడ్ బి చంద్రగుప్త సెకండ్. ఈయనకే శకారి, శకులను ఓడించిన వాడు, సాహసాంక, విక్రమాదిత్య, పరమ భాగవత వంటి బిరుదులు ఉన్నాయి. ఇక ఈ రాజేంద్ర ఏం జరిగింది అంటే ఈయన నాగవంశపు కన్య కుబేర నాగ అనే వివాహం చేస్తున్నాడు. కుబేర నాగ. అంతకుముందు ఏ రకంగా అయితే లిచ్చివి రాకుమార్తెని మొదటి చంద్రగుప్తుడు వివాహం చేసుకున్నాడో ఈసారి నాగవంశపు రాణిని కుబేర నాగని ఈయన వివాహం చేసుకున్నాడు. దాంతో నాగవంశానికి గుప్త వంశానికి మధ్య వైవాహిక సంబంధాలు ఏర్పడ్డాయి. ఇతను మరింత బలపడటానికి మరొక కారణమైంది. ఈయన తిరిగి మళ్ళీ సముద్రగుప్తుడు ఏ రాజ్యాన్ని ఏర్పాటు చేశాడో ఇదివరకు మనం చెప్పుకున్నామో దాన్ని మరింతగా విస్తరించాడని చెప్పడానికి మరి రెండు మూడు ఆధారాలు కనపడుతున్నాయి. మొదటిది రెండవ చంద్రగుప్తుని యొక్క మంత్రి, సంధి విగ్రహక మంత్రి అయిన వీరసేన. ఈ వీరసేనుడు రెండవ చంద్రగుప్తుడు ప్రపంచ విజయాలకు బయలుదేరాడు, సాధించాడని రాస్తున్నాడు. అమరకసేనుడు, ఈయన రెండవ చంద్రగుప్తుని యొక్క సైన్యాధిపతి, సేనాని. ఆయన కూడా రాస్తున్నాడు. ఒక శాసనం వేయించాడు. రెండవ చంద్రగుప్తుడు అనేక యుద్ధాల్లో పాల్గొని విజయాలు సాధించాడని రాస్తున్నాడు. దాని నుంచి మనకు తెలుస్తోంది రెండవ చంద్రగుప్తుడు గుజరాత్ ప్రాంతాన్ని జయించాడు.
అంటే శకులు ఉన్నారని చెప్పుకున్నాం అంతకుముందు మనం. శకుల్ని మొదట ఓడించి తన యొక్క వదిన ద్రౌపదేవిని విడుదల చేశాడు. ఆ తర్వాత పోయి శకరాజును కూడా ఓడించాడు. అందుకని మాళవ ప్రాంతం వరకు సముద్రగుప్తుడు విజయం సాధిస్తే ఇప్పుడు గుజరాత్ కూడా వీళ్ళకి వచ్చేసింది. ఈయనే సింధు రాజ్యాన్ని కూడా జయించాడు. సింధు ప్రాంతాన్ని, వాటికి పాకిస్తాన్ సింధు ప్రాంతాన్ని కూడా జయించాడు. ఈయన గుజరాత్ని జయించినప్పుడు అది మరి ఇక శకులు దాంతో దెబ్బతినిపోయారు. శకరాజులు దాదాపుగా 500 ఏళ్ళు ఈ కాలం ఉన్నారని చెప్పుకున్నాం మనం భారతదేశంలో. శకరాజులు పూర్తిగా దెబ్బతినిపోవడంతో ఈయన సింహ విక్రమ అనే బిరుదు ధరించి సింహ విక్రమ అనే బిరుదు మీద కొన్ని బంగారు నాణ్యాలు వేయించాడు. కాబట్టి సింహ విక్రమ అనే బిరుదు ఎవరికి ఉంది అంటే రెండవ చంద్రగుప్తుడికి గుప్త వంశంలో గుర్తుపెట్టుకోండి. అంతేకాదు, ఇవాళ ఢిల్లీలో మెహరౌలి ఇనుప స్తంభ శాసనం ఉంది. దీని గురించి నేను తర్వాత మళ్ళీ వివరంగా చెప్తాను. ఆ మెహరౌలి ఇనుప స్తంభ శాసనంలో ఒక మాట రాయబడి ఉంది: చంద్రసేన మహారాజు వంగ బాహిలిక దేశాన్ని జయించాడు అని. కాబట్టి చంద్రసేన మహారాజు ఎవరు అంటే చరిత్రకారులు ఐడెంటిఫై చేశారు రెండవ చంద్రగుప్తుడు అని. కానీ రెండవ చంద్రగుప్తుడు వంగదేశం అంటే బెంగాల్, బాహిలిక అంటే బ్యాక్టీరియా ప్రాంతం, ఆఫ్ఘనిస్తాను, ఇరాను బోర్డర్ ప్రాంతం. ఆ ప్రాంతాల వరకు విజయం సాధించాడు. అంటే గుర్తుపెట్టుకోండి, ఉత్తర భారతదేశంలో బలమైన రాజ్యం ఏర్పడింది. మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, ఇప్పుడు రెండవ చంద్రగుప్తుడు. కాబట్టి ఉత్తర భారతదేశంలో తిరిగి మళ్ళీ బలమైన రాజ్యాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు గుప్త వంశస్థులు. అంతేకాక అప్పటికి డెక్కన్ ప్రాంతంలో, అంటే మధ్య భారతదేశ ప్రాంతంలో, మహారాష్ట్ర ఈ ప్రాంతాల దిగువన వాకాటక రాజులు పరిపాలిస్తున్నారు. వాకాటక వాడి పేర్లు. వాకాటక రాజులు పరిపాలిస్తున్నారు. తన యొక్క కుమార్తె ప్రభావతి గుప్తా పేరు. ప్రభావతి గుప్తని రెండవ చంద్రగుప్తుడు వాకాటక రాజు అయినటువంటి రెండవ రుద్రసేనుడికి ఇచ్చి వివాహం చేశాడు. మరొక వైవాహిక సంబంధం. అయితే దురదృష్టవశాత్తు రెండవ రుద్రసేనుడు మరణించగా ప్రభావతి గుప్తే రాజ్యపాలన చేసింది. తన తండ్రి గారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఆయన సలహా సంప్రదింపులు తీసుకుంటూ ఆమె పరిపాలన చేసింది. అంటే ఒక రకంగా వాకాట రాజ్యం మీద కూడా ఈయన చెల్లుబడైంది ఈయన మాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మ్యాప్లో మీరు చూడండి, ఇంత పెద్ద రాజ్యాన్ని పరిపాలించాడు. ఇక మరి ఇంత పెద్ద రాజ్యం వచ్చింది కాబట్టి రాజధాని అనేది కేంద్ర ప్రాంతంలో ఉంటే బాగుంటుందనే ఆలోచన చాలామంది రాజులు చేస్తారు. అనేక మంది రాజధానిని మార్చారు. అలాగే రెండవ చంద్రగుప్తుడు రాజధానిని పాట్లీపుత్రం నుంచి ఉజ్జయిని, మధ్యప్రదేశ్ ఉజ్జయినికి మార్చాడు. మాళవ ప్రాంతానికి చెందినటువంటి ఉజ్జయినికి పంచాడు. ఇవాళ మధ్యప్రదేశ్లో ఉంది, పశ్చిమ మధ్యప్రదేశ్లో ఉంది. అక్కడి రాజధాని మార్చాడు. కనుక రెండవ చంద్రగుప్తుడు రాజధాని ఏది అంటే మొదలుగా రాజధాని ఏమో పాటలీపుత్రము, రెండవ రాజధానిగా చేసుకున్నది ఉజ్జయిని. ఇది కూడా ఎగ్జామ్స్ అడిగే అవకాశం ఉంది. ఇక రెండవ చంద్రగుప్తుని కాలంలో ఇంకో ముఖ్యమైన విషయము 405 ఏడీలో చైనా బౌద్ధమత యాత్రికుడు ఫాహియాన్ భారతదేశాన్ని దర్శించాడు. కానీ ఫాహియాన్ ఎవరి కాలంలో భారతదేశాన్ని దర్శించాడు? చాలా ముఖ్యమైన ప్రశ్నే. సమాధానమే తిరిగి మళ్ళీ రెండవ చంద్రగుప్తుడు. ఫాహియాన్ రచన గ్రంథం పేరు ఫోకోకో అనే గ్రంథం రచించాడు ఆయన. ఆయన వచ్చి భారతదేశాన్ని తిరిగి పర్యటించి, ఆయన చైనా బౌద్ధమత యాత్రికుడు. ఆయన బౌద్ధమతం గురించి అప్పటికే చైనా దేశం అంతా కూడా ప్రచారమైంది కాబట్టి అనేక మంది బౌద్ధమత యాత్రికులు ఇక్కడికి వచ్చారు. అలా వచ్చిన వాళ్ళలో ఒక ముఖ్యుడు ప్రస్తుతానికి ఫాహియాన్. తర్వాత హుయాన్ సాంగ్, ఈ సింగ్ వస్తారు. కానీ ఫాహియాన్ ఈ సమయంలో వచ్చాడు. 405 ఏడీలో వచ్చాడు. అప్పుడు రెండవ చంద్రగుప్తుడు రాజ్యపాలన చేస్తున్నాడు. ఫాహియాన్ అనేక విషయాలు రాశాడు. భారతదేశంలోని బౌద్ధ మతానికి సంబంధించినటువంటి దర్శనీయ స్థలాల గురించి రాశాడు. కొన్ని విచిత్రంగా సామాజిక అంశాలను ప్రస్తావించాడు. కానీ విశేషము, ఆనాడు గొప్ప రాజు రెండవ చంద్రగుప్తుడి గురించి ఏమాత్రం ప్రస్తావించాల. కనుక రెండవ చంద్రగుప్తుడి గురించి ఈయన పోలేదు, రాజుల గురించి ఈయన వ్యాఖ్యానం చేయలేదు. ఆ తర్వాత మనం చెప్పుకోబోతున్నాం హుయాన్ సంఘ పనిచేస్తాడు. ఈయన మటుకు ఏ రాజు గురించి మాట్లాడలేదు. ప్రధానంగా సామాజికపరమైన అంశాలని, దాంతోపాటుగా బౌద్ధ మతానికి చెందిన దర్శనీయ స్థలాలు, బౌద్ధ మతానికి గురించిన అంశాలు మాత్రమే తన ఫోకోకోలో రచించాడు. మరొక విషయం ఏంటంటే, ఈ రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలోనే తిరిగి మళ్ళీ నవరత్నంలోనే కవులు ఉన్నారు. వారు మహాకవి కాళిదాసు, అమరసింహుడు, శంకు, ధన్వంతరి, భేతాళభట్టు, ఘతకర్షకుడు, వరరుచి, క్షపణకుడు, వరాహమిహిరుడు. పేర్లు కొంత గుర్తుపెట్టుకోండి.
చరిత్రలో ఇది పెద్దగా ఒప్పుకోపోయిన విషయం అయినప్పటికీ కూడా మనం నవరత్నాలు ఎవరు పోషించారంటే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇక రెండవ చంద్రగుప్తుడి తర్వాత ఏ ఏ రాజులు పరిపాలించారు, ఏం జరిగింది అనేదాన్ని మీకు నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ప్రస్తుతానికి స్వస్తి.